హాయ్ అండి. అలా అమలు ఛానల్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారు కదా, నేను కూడా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే కుండ నెక్ మోడల్ బ్లౌజ్ అనేది ఎలా కుట్టాలనేది మీకు చూపిస్తాను. మీకు నచ్చితే ఎలాగనేది ట్రై చేయండి. ముందు ఒంటి లూజ్ అనేది తీసుకోండి. నడువు ఎంతవరకు ఉందో అంతవరకు కొంచెం పావించి అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. పొడవు వచ్చి మన బ్లౌజ్ పొడవు వచ్చి అంత ఉంది అంత పెట్టేసుకోండి. బ్లౌజ్తో నేనైతే ఇలా కొలత చూసుకుని పొడవు 15 వచ్చింది. నాకు నడుము లూజుని బట్టి నేను షోల్డర్ అనేది తీసేసుకుంటానండి. నడుము లూజు 9 వచ్చింది అనమాట. దానికి 5.5 2.5 పెట్టుకున్నానండి నేను. మీకు నడుము లూజ్ ప్రకారం ఎంత ఉంటుందో అంత చూసుకోండి. పొడవు వచ్చి 15 ఉందండి, 15.5 పెట్టుకున్నాను నేను. ఇలా అనేది మార్కింగ్ అనేది వేసుకుంటే మీకు ఈజీగా అనేది అయిపోద్ది. అక్కడ 5.5 పెట్టినప్పుడు కిందకి 6 పెట్టాలండి. ఇక్కడ 2.5 పైన 2.5 కింద 2.5 పెట్టానండి. ఎందుకంటే ఇది కొంచెం ఆవిడ సన్నగా ఉంటుంది కాబట్టి ఇలాగనేది బాక్సెస్ అనేది గీసేసుకుంటే మీకు ఈజీ ప్రాసెస్లో అయిపోద్దండి. ఇంకోండి ఇలాగా నేను ఈ స్కేల్ అనేది వాడాను అనమాట. ఇక్కడ రౌండ్కి కూడా బాగుంటుందండి. ఇలాంటి స్కేల్ మనం తొందరగా రౌండ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఇది కొండ నెక్ అనమాట. 3.5 పెట్టుకుని అక్కడికి అనేది డౌన్ అనేది చూసుకుంటా పెట్టుకున్నానండి. ఇది అనేది ఎలా పెట్టుకోవచ్చు, చాలా బాగా వస్తుంది అనమాట. స్కేల్ అనేది మనం అలా వాడుకునే దాన్ని బట్టి, మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి బాగుంటుందండి. ఇదిగోండి, ఇది కొండ నెక్ అనమాట. ఈ కొండ నెక్ ఏంటంటే నేను లాస్ట్ కుట్టేటప్పుడు చూపిస్తానండి ఏం చేశాను అనేది. మీరు ఇలా వీడియో అంతా చూడండి. స్టిచ్చింగ్ వీడియో పెట్టినప్పుడు చెప్తాను. అప్పుడే వీడియో అంతా చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. ఇలాగనేది కటింగ్ అంతా చేసేసుకోవాలండి. మీరు వీడియో ఒకసారి అర్థమైపోతే మళ్ళీ రెండోసారి పెట్టుకుని చూస్తే మీకు అనేది అర్థమైపోద్దండి. ఒకేసారి ఏది కూడా అర్థం అవ్వదండి మనకి. మనం చూస్తా కుడతా ఉండగానే ప్రతిదీ వస్తుందండి. ఇది వచ్చి క్రాస్ కటింగ్ అండి. ఇలాగనేది వేసేసుకుని మనం ఎంత మేడ ఉందో మొత్తం ఈక్వల్గా మనం చూసేసుకుని ముందు ఇలాగనేది డ్రాయింగ్ అనేది గీసేసుకోవాలన్నమాట. మనం ఇలా వేసేసుకుంటే డ్రాయింగ్ అనేది మన ఎదరమేడ పైకి ఉంటుంది కదండి. ఎదరమేడ పైకి ఉన్నప్పుడు ఏంటంటే మన స్కేల్తో కొంచెం పైకి అనేది పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇలాగనేది డ్రాయింగ్ గీసేసుకుంటే మనకి ఈజీగా అనేది అయిపోద్ది. తర్వాత మన కొలతలు అనేది చూసుకోవచ్చు అనమాట. ఇదిగోండి చూసారా, ఇలాగనేది మన డ్రాయింగ్ గీసేసుకుంటే కొలతలు అంటే ఇప్పుడు చెస్ట్ పొడవండి. ఇది మాత్రం చాలా బాగా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలండి. చెస్ట్ పొడవు మాత్రం. ఇది మెడండి. మెడను నేను ఉక్సులు పట్టి కాజల్ పట్టి కూడా పెట్టేశాను. సంకకాడ కూడా ఇంకోండి అలా మార్కింగ్ అనేది పెట్టేసుకుని ఇలాగనేది కటింగ్ చేసుకోవాలన్నమాట. అంటే లెంత్ ఎక్కువైపోద్దని నేను స్పీడ్ పెట్టేశానండి. ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంటే చూడాలంటే చూడలేరండి వీడియోస్. అందుకని ఇలాగనేది డ్రాయింగ్ గీసేసుకుని దీంట్లో ఇలా ఈ బాక్స్లో మనం ఏదైనా మోడల్ కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ కూడా నేను రౌండ్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే వెనకాల కొండ నెక్ పెట్టాను కదా, ఇటు అనేది రౌండ్ నెక్ అనేది పెట్టేశాను అనమాట. ఈజీ ప్రాసెస్లో అయిపోయిందని చూసారా. మనం ఇష్టపడి చేసుకుంటే ఏ పనైనా సులువు అనిపిస్తుందండి. కష్టంగా చేస్తే ఏ పనైనా కష్టంగా అనిపిస్తుంది. లోత్ అనేది కంపల్సరీ కొంచెం అనేది తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ అది అయిపోయింది కదండి. నేను ఇలా తీసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ ఏంటంటే నేను కొలత అనేది ఎట్టనండి. క్రాస్ బెల్ట్ కొలత అనేది ఎట్టుకోకుండా నేను కుట్టేటప్పుడు కొలత చూసుకుని పెట్టుకుంటానండి. అందుకనే చెప్తున్నా. డాట్స్ కూడా అంతేనండి. ఇది బాగా మీకు ఎక్స్పీరియన్స్ అయిపోతే మాత్రం ఎంతవరకు ఎవరికి చెస్ట్ ఉన్నదో వాళ్ళకనేది మీరు కొలత అనేది తెలిసిపోద్దండి మనకు కుట్టే కొలది. క్రాస్ బెల్ట్ అనేది నేను ఎలా తీసేసుకుంటానండి, ఫస్ట్ క్రాస్గా అనేది కటింగ్ చేసేసుకుని తీసేసుకుంటానండి. నేను కుట్టేటప్పుడు దాన్ని బట్టి నేను సరి చేసుకుంటానండి. తను ఈ క్లాతే ఇచ్చిందండి నాకు చేతులకి వేయడానికి. కస్టమర్లు ఏది ఇస్తే మనం అదే కుట్టాలి కదండి. అందుకని చేతులకి అనమాట. చేతులు వచ్చి పొడవు వచ్చి 11 అండి. పొడవు 11 2 సార్లు చూశానండి చేతులు తెద్దామని లూజు. ఇక్కడ 11 పెట్టుకుని 3.5 డౌన్ పెట్టుకోవాలండి, చేతి డౌను. ఇదైతే 5.5 వచ్చిందండి. 5.5కి ఏంటంటే 6.5 పెడతాం కదండి. ఒక ఎక్స్ట్రా పావించి చేసుకోవాలండి. 7 పెట్టుకోవాలి అక్కడ. ఇక్కడ 7 పెట్టుకోవాలండి. అది ఇలా క్రాస్గా అనేది కటింగ్ చేసుకుంటే క్రాస్గా అనేది మనం గీసేసుకుంటే
ఖర్చు అనేది పెట్టుకోవాలండి కంపల్సరీ. ఇదిగోండి ఇలా రౌండ్ ఇలాగనేది తీసుకుంటే మనకు పొడవ చేతులు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంకోండి పొడవ అక్కడ 11, ఇక్కడ 11, ఇక్కడేమో 2 ఎక్స్ట్రా అనేది తీసుకోవాలండి ఖర్చు అనేది. ఇంకోండి ఇక్కడ మాత్రం 7 తీసుకోవాలన్నమాట. ఈవిడ కుచ్చెట్ట మంద కాబట్టి 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకున్నానండి నేను. కుచ్చెట్టకి 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకుంటే కుచ్చుకు అనేది చాలా బాగా వస్తుందండి. మీకు చూపిస్తాను చూడండి. అసలు కుచ్చెట్టుకుంటా 2 ఇంచులు అనేది చాలా సరిపోద్ది. ఎప్పుడైనా సరే మనం పొడవ చేతులకి ఎలాగనేది డ్రాయింగ్ వేసుకుంటే మీకు ఈజీగా అసలు ఇక్కడ కుచ్చు కూడా రాదండి మనకు భుజాల కాడ. చాలా బాగుంటుంది అనమాట. ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకోండి ఇలా చేతులు అనేది కటింగ్ చేసుకున్నా టక్స్ అనేది పెట్టుకున్నారనుకోండి మీరు ఎక్కడ వరకు కుట్టాలనేది తెలుస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలాగనేది వచ్చేస్తుంది అనమాట. మీకు నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చి బ్లౌజ్ పీసెస్ అండి, ఒరిజినల్ పీస్ అండి. దీనికి కొంచెం కుచ్చెట్టమంది అనమాట. ఈ క్లాత్ ఏంటంటే అండి చేతులకు కూడా కొంచెం పట్టేస్తుందండి. క్లాత్ చాలా స్మూత్గా ఉండటంలో క్లాత్ అనేది కుట్టేటప్పుడు మనకి కొన్ని ఇబ్బంది పెడతా ఉంటాయండి క్లాతులు. అన్ని క్లాతులు ఒకేలాగా ఉండవండి. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ అనేది. అందరూ అనుకుంటారు ఎలా కుట్టేస్తున్నారు, కానీ క్లాతులు బట్టి ఉంటుందండి. ఆ క్లాతులు మేము అడ్జస్ట్ చేసి కుట్టాలంటే చాలా కష్టం అండి. అది టైలరింగ్ చేసేవాళ్ళు అందరికీ తెలుసండి ఆ విషయం. ఒకసారి క్లాతులన్నీ ఒకలాగా ఉండవండి. కాటన్ క్లాత్లో ఒకలాగా ఉంటుంది, వేరే క్లాత్ ఒకలాగా ఉంటుంది. వాటిని అడ్జస్ట్ చేసి కుట్టాలంటే చాలా కష్టం అండి. ఈ క్లాత్ అయితే పట్టేస్తుంది కూడానండి అసలు కొంచెం కూడా. ఇంకోండి ఇలాగనేది ఒరిజినల్ క్లాత్ అనేది ఇలా కటింగ్ చేసేసుకుని క్రాస్కి మనం కంపల్సరీ క్రాస్ కటింగ్ చెప్పినప్పుడు లైనింగు క్రాస్ వేయాలండి, మామూలు క్లాత్ క్రాస్ వేయాలండి. ఎందుకంటే ఆ 2 క్రాస్ అయితేనే మనకు ఎదర ఫ్రంట్ పార్ట్ అనేది బాగా కుదురుతుంది. లైనింగ్ క్రాస్ వేయకుండా ఇది క్రాస్ వేయకుండా ఉన్నామంటే ఫ్రంట్ పార్ట్ అనేది కుదరదండి. అందుకనే చెప్తున్నా ఎప్పుడైనా సరే క్రాస్ కటింగ్ కుట్టమన్నప్పుడు ఇలాగే వేయాలండి. ఇంకోండి ఇలా కటింగ్ చేసే కానీ జాయింట్ ముక్క మాత్రం మీటర్ కన్నా ఎక్కువ ఇచ్చాడండి. చాలా బాగా ఇచ్చారు. ఇదిగోండి ఇలా కటింగ్ చేసేసుకుని ఇక మనం కుట్టే వీడియో కూడా మీకు పెడతానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేశారంటే కొంచెం మంచి వీడియోస్ పెడతా ఉంటానండి నేను. సరేనా ఫ్రెండ్స్, ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. సరేనా ఫ్రెండ్స్, బాయ్ అండి.